అండి అందరికీ. బ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా కంటిన్యూస్గా వర్షం అయితే పడుతూనే ఉందండి. బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు. ఇంకా పైన అయితే బట్టలు అయితే ఆరేసాను. ఇంకా ఇప్పుడైతే తీసుకొని రావాలి. ఇప్పుడు ఈరోజు కొద్దిగా ఎండ అయితే వచ్చేసింది. ఇంకేం వర్క్ ఏం లేదు ఈవినింగ్ వరకు. ఇంకా బట్టలు అయితే స్టాండ్లో అయితే ఆరేసాను. ఇంకా ఈరోజు అసలు ఇంకెక్కడ ఆరేయాలో ప్లేస్ లేదనుకునే టైంకి ఎండ వచ్చేసింది. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే క్లైమేట్ అయితే చేంజ్ అవుతూ ఉంది, వర్షం పడేటట్లుగా. ఇంక ఇప్పుడు ఫస్ట్ పైనుంచి బట్టలు అయితే తీసుకొని అయితే వచ్చేసి తర్వాత ఫుడ్ అయితే తింటాను. ఒకవేళ మళ్ళీ నేను తినడానికి కూర్చున్నాను అనుకోండి, ఇంకా మొబైల్ చూస్తూ అవ్వదు. ఇంక ఇప్పుడైతే పైన అయితే బట్టలు అయితే తీసుకొని అయితే వచ్చేసాను వర్షం పడేటట్టు. అయితే ఇక్కడే ఆగాయి, చెప్పాను కదండి వర్షం అయితే పడుతూనే ఉందనేసి. ఇంకా అక్కడ అడ్డుపడినట్టుంది ఏదో, అందుకనేసి ఇక్కడ ఆగిపోయాయి కొంచెము. ఇదంతా వాటర్ ఏం లేవు, అక్కడొక్కటే ఆగాయి. ఇంకా బట్టలు అయితే మార్నింగ్ ఆరేసాను, ఆఫ్టర్నూన్కి ఇంకా ఆరలేదు. ఇంకా అయినా సరే మళ్ళీ క్లైమేట్ చేంజ్ అవుతుంది, వర్షం పడేటట్లుంది అనేట్లుగా ఇంకా కిందికి తీసుకెళ్ళి స్టాండ్ పైన ఆరేద్దాము. కొన్ని ఆరలేదు, కొన్ని ఏమో ఆరిపోయాయి, గాలి కూడా వచ్చేసింది, ఎండ కూడా వచ్చేసింది కాబట్టి ఇంక ఇవైతే తీసుకెళ్తున్నానండి కిందికి. ఇంకా మా పిల్లలు మొన్న కలర్ డ్రెస్ ఉన్నప్పుడు వేసుకుంటారా, ఈ ఫ్రాక్స్ అస్సలు ఆరవండి. అయినా ఇంకా ఎండ వస్తుందనేసి ఈరోజు వేశాను బట్టలన్నీ వాషింగ్ మిషన్లో. ఇంకా ఈవినింగ్ అండి, నేను అసలు టీ తాగను, కానీ వర్షం పడేటప్పుడు మాత్రం టీ గుర్తొస్తది. నాకు జేసుకుందామంటే మా పిల్లలు కూడా రెడీగుంటారు. ఇంకా అల్లం వేసేసి ఇంకా బాగా చేసేసాను. ఇంకా అల్లం అయితే వేసేసి హాఫ్ లీటర్ పాలైతే వేసేసి చేశాను టీ అయితే. ఇంకా మా చిన్న పాపకు కూడా అలవాటయిందా, నేనసలు పాలు పోస్తానండి, టీ అప్పుడప్పుడు మాత్రమే. ఇంకా డైలీ పాలే తాగుతాము. ఇట్లా వర్షం పడినప్పుడు మాత్రం టీ అలవాటు. ఇంకా టీ అయితే తాగేద్దాం అన్నట్లుగా. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాలేదు. ఇంకా ఇవన్నీ ఇలాగ వడకట్టేసి గిన్నె సింక్‌లో అయితే వేసేద్దాం. నానిన తర్వాత అయితే మనకి ఇంకా ఎక్కువ పని ఉండదు కదండీ. లేకపోతే ఇంకా అది క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇంక ఇక్కడైతే కప్పులో అయితే వేసేసుకొని ఇంక నేనైతే తాగేద్దాం అన్నట్లుగా ఇంక ప్రశాంతంగా అయితే కూర్చొని తాగేస్తున్నానండి. పిల్లలు రావడానికి ఇంకా టైం పడుతుంది స్కూల్ నుంచి. ఇంకా మీకెంతమందికి ఇలాగ వర్షం పడేటప్పుడు టీ తాగడం, ఇంకా వేడి వేడిగా బజ్జీలు వేసుకొని తినడం అలాగా ఇష్టపడుతుంటారు కదండీ. నాకైతే నేను టీ చేసుకొని తాగేస్తున్నాను. ఇంకా అప్పుడప్పుడు మాత్రమే అండి, డైలీ మళ్ళీ అలవాటు లేదు నాకు టీ అయితే. ఇంక ఇక్కడైతే కూర్చొని ఇంకా పిల్లలు ఎప్పుడొస్తారనేసి వెయిట్ చేశానా. మళ్ళీ మా పిల్లలు వస్తూ ఐస్ క్రీమ్ అయితే తీసుకొనైతే వచ్చేసారండి. చల్లగుంది బయటనేమో, మళ్ళీ ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడొచ్చేసి ఇంక ఈ విధంగా అయితే ఇంకా కూర్చొని తాగేస్తున్నానండి. బయట కూర్చుందామంటే ఇంకా వర్షం ఫుల్ అండి. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంక అందుకనేసి ఇంక నేనైతే బయటైతే కూర్చోలేదు. చూపిస్తానులెండి వర్షం గూడా. ఇంకా ఈలోపు మా పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చే టైం అయింది గదా! ఇంకా సోఫా అయితే సర్దుదాము. ఇంకా మార్నింగ్ సర్దినా సరే ఇది పోయిందండి అంతా. అందుకనేసి ఇది సోఫా కవర్ ఇది ఉంటుంది గదండీ! ఇది తీసుకున్నానా, ఇది వేసేనా మళ్ళీ కూర్చున్నామనుకోండి, కూర్చున్న తర్వాత ఇది పరవడమే సరిపోతుందండి నాకైతే మాటి మాటికి. ఇంకేం జేస్తాము ఇంకా. అదంతా పోయింది, చూడ్డానికి బావుండదు గదా అన్నట్లుగా మళ్ళీ ఇంకా పరుస్తూనే ఉంటాను. సోఫా అదే సర్దుతూనే ఉంటాను. ఇంకా పిల్లోస్ అయితే ఇవి నేను కుట్టినవే అండి. అంటే నా ఓన్‌గా నా చేతులతో కుట్టాను నేను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళుంటే ముందు వీడియోస్‌లో చూసేయండి. ఒక 8 అలాగైతే కుట్టానండి. కాటన్ ఇంట్లో ఉండింది. పాతది పరుపు ఉంటే ఆ పరుపులోంచి కాటన్ మొత్తం తీసేసి ఇలాగ దిండులుంటాయి గదండీ! మనము ఇంకా తలదిండుకి గూడా యూజ్ చేయొచ్చు. అండ్ సోఫాకి గూడా యూజ్ చేయొచ్చు అన్నట్లుగా. ఇంక ఈలోపు మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని హోంవర్క్ అయితే రాస్తున్నారు. ఇంకా వర్షం అయితే ఫుల్ పడుతుందన్నాను గదండీ! ఇంకా మామూలుగా పడలేదు వర్షము. చూసారు గదా! ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంక ఇక్కడొచ్చేసి చూసారు గదండీ! ఇంకా వర్షం అయితే ఇంక ఇటు సైడ్ ఇంటి ముందయితే పడదండి. ఇంకా అది వరండా టైప్ అలాగా ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ ఇంకా ఇక్కడ అంత అయితే ఇంకా మొత్తం అయితే వర్షం అయితే పడుతూ ఉంది. ఈ విధంగా అయితే ఉందండి. 1 వీక్ నుంచి బట్టలు ఆరట్లేదు. ఇంకా మార్నింగ్ ఎలాగోలా మార్నింగ్ ఎండొస్తుందని ఆరేసానా, తీసుకొని వచ్చినందుకే మేలయిందండి. లేకపోతే ఇంకా నార్మల్‌గా వర్షము ఏమంటారు, ఫుల్లుగా అయితే పడుతూ ఉంది. ఇంకా బట్టలయితే నానిపోయేవి. ఇంకా నేను నిద్ర లేచేలోపు. అందుకనేసి ముందే తీసుకొనైతే వచ్చేసాను. ఇంక చూసారు కదండీ! ఇంకిక్కడైతే నేను చపాతీ అండ్ కర్రీ అయితే ఇంతకుముందు చేశాననేసి చూపియలేదు. వెజిటబుల్స్ ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు నేను ఈ ఆనియన్స్ అండ్ ఎగ్స్ వేసేసి కర్రీ చేస్తానండి. ఇక్కడ చూసారు కదా, మా పిల్లలు ఆమ్లెట్ అయితే వేయమన్నారు. మా కిచెన్ పరిస్థితి అయితే ఇలాగా ఉందండి. మళ్ళీ నీట్‌గా పెట్టిన తర్వాత చూపిస్తాను. ఇంకా హాట్ వాటర్ అయితే పిల్లలకు స్నానానికి, అంటే స్కూల్ నుంచి వచ్చాక డ్రెస్ చేంజ్ చేసుకుంటారు, స్నానం చేయరు. ఇంకా నైటు
అదే ఇంకా తిన్న తర్వాతన తినకముందు అలాగా 8 ఆ టైంకి స్నానం చేసేస్తారు ఫ్రెష్‌గా అయితే. ఇక్కడ చూసారు కదండీ! గ్యాస్ బర్నర్స్ అన్నీ తీసేసి కడిగేస్తున్నాను గ్యాసు. ఇంకా అంటే ఇందాక చూసారు కదండీ! గ్యాస్ పైన అంతా పడిపోయింది. ఇంకా నా కిచెనే ఇలాగ ఉంటుందా, అందరూ వంట చేసేటప్పుడు కొంతమంది నీట్‌గా అండి ఏది పడకుండా చేస్తుంటారు కదా! గ్యాస్ స్టవ్ పైన గానీ, కౌంటర్ టాప్ పైన అలాగా. నేను అలాగ ట్రై చేద్దామనేసి ఎంత ట్రై చేసినా సరే నాకైతే ఇంక కౌంటర్ టాప్ చిన్నగుందండి. అసలు నిండిపోతుంటుంది. అసలు ఇంతకుముందు నా హౌస్‌లో కౌంటర్ టాప్ పైన వాటర్ క్యాన్ అన్నీ పెట్టుకునేదాన్ని. ఇక్కడైతే ఇంక ఏం ప్లేస్ లేదు. తిన్నవి అదే వండినవి పెట్టడానికి గూడా ప్లేస్ లేదు. మిక్సీ, రైస్ కుక్కర్ అండ్ అంతే ఇంకా. అంతకు మించి ఒక గ్యాస్ స్టవ్వు ఇంకా అంతే. అంతకు మించి ఇంక పెట్టడానికి ప్లేస్ అయితే ఎక్కువ లేదు. ఇంక ఇలాగ బావుంటుందా? పెద్దగుంటే బావుంటుందా? మీరైతే కామెంట్ జేయండి. నాకైతే ఇంక ఇది చిన్నగా అయిపోయిందా, ఇంక కిచెన్‌లో గూడా అక్కడనే పెట్టినట్టు అయిపోయాయి సామాన్లు మొత్తం ఇంక ఈ విధంగా. చూసారు గదండీ! ఇంకా. ఇక్కడైతే నేనైతే ఇంకా ఏమంటారు కౌంటర్ టాప్ అంతా అదే ఇంకా అదే కడిగేస్తున్నాను. కడిగేసి ఇంకా నైట్ టైమ్ డైలీ ఇదే రొటీన్ ఉంటుంది. చపాతీ చేస్తే డబల్ వర్క్ కదండీ మనకి చపాతీ గాని, రొట్టె గాని అలాగా. ఈలోపు డస్ట్‌బిన్‌లో పేపర్లండి. పేపర్లు అక్కడ పడేసుంటారు. మళ్ళీ నేను కసు కూడా కొట్టాల్సొస్తది. ఇదైతే తుడిచేసాను గదా! ఇంకొకసారి వాష్ చేస్తానండి. ఇక్కడే వాష్ చేసేస్తాను నేను. బయటికెళ్ళి తీసుకెళ్ళి ఏం వాష్ చేయను. ఇప్పుడు మార్నింగు వంట అయిపోయిన తర్వాత పిండి ఆరేసాననుకోండి ఈవినింగ్‌కి ఆరిపోతుంది. నైట్ టైమ్ మళ్ళీ వాష్ చేసేసి ఇలా కౌంటర్ టాప్ పైన ఆరేస్తే మార్నింగ్‌కంతా ఆరిపోతుంది. ఈ క్లాతొచ్చేసి నేను సెపరేట్‌గా డీమార్ట్‌లోనే కొనుక్కొచ్చుకున్నానండి. ఇంతకుముందు పిల్లలవి ఏవన్నా టీ షర్ట్‌లు అలాగా యూజ్ చేసేదాన్ని. ఇంకా అవి ఆరవు అసలు. ఇవైతే తొందరగా ఈజీగా అయితే ఆరిపోతాయన్నట్లుగా. ఇక్కడ మా హస్బెండ్‌కి చపాతీ అండ్ కర్రీ వేరే దాంట్లో అయితే పెట్టేసాను. ఇంకివి గ్యాస్ బర్నర్స్ అన్నీ తీసేసాను గదా! ఇంకివి గూడా కడిగేద్దాం అన్నట్లుగా అన్నీ అయితే కడిగేస్తున్నాను. ఇంక చూసారు గదండీ! ఇక టిఫిన్ అంటున్నా డిన్నర్ గూడా అయిపోయింది తినడము. పిల్లలు, నేను అందరం తినేసాము 7:30, 8 కంతా. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈరోజు ఫాస్ట్‌గా చేసేద్దాం వర్క్స్ అన్నట్టుగా 9 లోపు కంప్లీట్ చేసేసానండి. మా చిన్న పాప ఈ మధ్య తొందరగా నిద్రపోతుంది. అన్న కోసం అనేసి ఇంకా ఎర్లీగా అయితే చేసేద్దాం అన్నట్లుగా నేను ఈరోజు ఇంకా 7 కంతా చేసేసాను ఫుడ్ అయితే. ఇగ తిని నిద్రపోతే ఏముండదండి. నిద్రపోయిన తర్వాత నిద్ర లేపితే అస్సలు ఇంక నిద్ర లేవదు, తినదు. తన ముందే కొంచెం అంటే మా పెద్ద పాపతో పోలిస్తే కొంచెం వెయిట్ తక్కువుంటది గదండీ! మళ్ళీ తినకపోతే ఎలాగా అనేసి అనుకున్నాను. వెయిట్ అని జెప్తుంటే ఇక్కడ మా పాప నా వైపు జూస్తుంది. అంటే అంటే పిల్లలు బాగా బొద్దుగుంటేనే బావుంటారు గదండీ! అందుకనేసి నాకు పిల్లలిద్దరూ బావుండాలి, లావుగా అనేసి ఇష్టమండి. అంటే పిల్లలు చిన్నప్పుడు క్యూట్‌గుంటారు గదండీ! బొద్దుగుంటే అలాగా నాకిష్టము. అంటే నేను చిన్నప్పుడు బావుండేదాన్ని. కొంచెం పెద్దగయ్యాక కొంచెం డైటింగ్ అవి ఇవి అంటే ఇది తింటే అది అనేసి ఏదేదో జెప్తుంటానులెండి. ఇంకా అంటే తింటాను ఫుడ్డు. కానీ కొన్ని కొన్ని తినను. ఇంకా మా హస్బెండ్ అంటూ ఉంటాడు. "ఏవి తినకుండా అలాగే ఉండనేసి." అంటే నాకెందుకో అంటే ఇంట్రెస్ట్ ఫుడ్ పైన గానీ, ఏవి అంటే బయట ఫుడ్ అస్సలు తిననండి. ఒక బిర్యానీ తప్ప మిగతావి ఏవి తెప్పించుకోను. గోబీ గానీ, నూడిల్స్ అలాగే ఏవి తెచ్చుకోను నేనసలు. ఇంకా ఇష్టం ఉండదు నాకు బయట ఫుడ్ అస్సలు. నేను ఏం చేసుకున్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి చూసారు కదండీ! ఇంక కౌంటర్ టాప్ కడిగేసాను. ఇంకా ఈ సింక్ మాత్రం నేను చేయలేదండి ఇలాగా. మళ్ళీ అంటారేమో ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే. ఈ సింకొచ్చేసి మేము ఫస్ట్ ఇంకా మేమొచ్చినప్పుడు చూస్తే ఇంకా భయపడతారండి అలాగా ఉండేది. ఇంకిప్పుడు కొంచెం నేను క్లీన్ చేసి ఇంకా అంత నీట్‌గా అయితే చేసుకున్నానండి కిచెనయితే. ఇంకిక్కడ చూసారు గదండీ! బెడ్డయితే 2 బెడ్స్ వేసింటే ఇది వెయిట్ తట్టుకోలేకపోతుంది మంచము. అందుకనేసి ఇంకొక బెడ్డయితే ఇంకొక చిన్న బెడ్‌రూమ్‌లో ఖాళీగుంది గదా! అనేసి ఇక్కడైతే సెట్ జేసేసాను. ఎలా ఉందో కామెంట్ జేయండి. ఇంకా ఒక మంచం 2 మంచాలు బయట వేసామండి మేము. అంటే ఒక మంచం విరిగిపోయింది. ఇంకొక దానికి అది పైన ప్లైవుడ్ లేదండి. అందుకనేసి బయట వేసేసానా, ఇంకా ఒక్కటే మంచం అయిపోయింది. ఇంకిక్కడ ఈ బెడ్‌రూమ్ ఖాళీగుంది గదా! అనేసి ఒక బెడ్డయితే వేసేసి ఒక డ్రెస్సింగ్ టేబుల్, కూలరు, ఇంకా టేబుల్ ఫ్యాన్ అన్నీ ఈ బెడ్‌రూమ్‌లో అయితే ఉంటాయండి. ఇంకిది ఖాళీగానే ఉంటుంది. ఎవరేమి యూజ్ చేయము. మా హస్బెండ్ ఒక్కడు యూజ్ చేస్తాడు. ఇంకిదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో సింపుల్‌గా అయితే తీశాను. ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.